ప్రభునందు ప్రియులారా, మనము ఆరాధన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విని ఆయనను ఆరాధించి ఆయనను సేవించి ఘనపరుద్దాము. ఆయన సంగతులను బట్టి ఆయనను మనము ఆరాధించబద్దులమై ఉన్నామండి. ఆయన సంగతులు ఏమిటి, ఆయన సంగతులలో ఉన్నటువంటి జీవం ఏమిటి, ఆయన సంగతులలో ఉన్నటువంటి మనకున్నటువంటి పాపముల నుండి విడుదల కలిగిన క్షమాగుణం ఏమిటి అని అంటే, అవన్నీ దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి చేసిన సంగతులు. పాపిని రక్షించి పరలోకానికి తీసుకుని వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత ప్రస్తుతానికి ఒక డ్యూటీయే ఉంది, మనకి తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎన్ని పనులు ఉన్నాయో మనకు తెలుస్తాయి తర్వాత. ప్రస్తుతానికి పరలోకం వెళ్ళిన తర్వాత ఎలాంటి డ్యూటీ ఉంటుందంటే ఆయన ఆరాధించటమే, ఆయనను సేవించటమే. కాబట్టి ఇక్కడ మనము ఆయన ఆరాధించాలి, ఆయన సేవించాలి, ఆయనను ఘనపరచాలి. ఇక్కడ మీరు ఇందాక స్తుతి గీతములతో ఆయన ఆరాధిస్తున్నప్పుడు మౌనంగా ఉన్నారా? పరలోకి వెళ్ళిన తర్వాత స్తుతి గీతాలే ఉంటాయి. అంటే ఎలా పాటలు ఉంటాయో మనకు తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలియపరచబడుతుంది. ఇక్కడ మౌనంగానే కూర్చుంటాం కదండి, అస్సలు నోరు పెదము. ఇంటి దగ్గర మాత్రం అక్కడ మాట్లాడితే ఆ పొంత దాకా వినపడుతుంది కదండి. ఎంత సైలెంట్ ఇంటి దగ్గర. మీరు మందిరంలో ఏమీ రానోళ్ళ కూర్చుంటారు. అలా వద్దు, పాటలు పాడండి. ఒక్కసారి మీరు పాట వింటే రెండోసారి మీరు పాడేయచ్చు సరిగ్గా వింటే. కాబట్టి పాటలు అనేవి ఇవేవో లోక సంబంధమైన అల్లర చిల్లర పాటలు కావు. దేవుణ్ణి ఆరాధించేవి. ఎవరిని ఆరాధించేవి? భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాదులను కలగ చేసిన దేవుణ్ణి ఆరాధన చేయటానికి ఆ ఆత్మ సంబంధమైన గీతాలను హృదయపూర్వకంగా మనము పాడుతున్నాం. కాబట్టి ఇది అల్లరి చిల్లరగా జరిగే పాటలు కాదు, ఆత్మ సంబంధమైన గీతాలు. రండి, ఆయనను గురించిన సంగతులను బట్టి ఆయనను ఆరాధన చేయటానికి లూకాసు వార్త 24వ అధ్యాయము 13-14 వచనాలు. ఇదిగో, ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమును ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో నొకరు సంభాషించుచుండిరి. చదవబడిన లేఖనాలు మన వినికుడిలో ప్రభువు దీవించును గాక. మన తండ్రి అయిన దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. ఆయన స్తోత్రములకు అర్హుడు, స్తుతులకు పాత్రుడు. ఆయనకి మహిమ కలుగును గాక. ప్రభువు మరణమును పొంది తిరిగి లేచిన రోజు, యేసు ఈ రోజు తిరిగి లేచినారు. యేసు ప్రభు తిరిగి లేచిన రోజున, ఆ రోజున జరిగిన సంగతులను వారు సంభాషించుకొనుచున్నారు. మరలా చదువుతాను చూడండి. ఇదిగో, ఆ దినమందే ప్రభు సమాధిలో నుండి తిరిగి లేచిన ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమును కామడ దూరమును ఉన్న, అంటే దగ్గరగా ఉన్న ఎమ్మాయు అనే ఒక గ్రామమునకు వెళ్ళా. చాలా దగ్గరగా ఉన్న గ్రామం. ఆ దారిలో
వారు ఒకరితో ఒకరు యేసుక్రీస్తుని గురించిన సంగతులను మాట్లాడుకుంటూ ఉన్నారు, సంభాషించుకుంటూ ఉన్నారు. మనము ఈరోజు ఈ ఆరాధన కొడుకులో ఆయనను గురించిన సంగతులను సంభాషించుకోవాలి. అవి బట్టి మనం ఆయనను ఆరాధించవచ్చు మాట. మార్కు శుభవార్తలో చూడండి 14వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 30వ వచనం చూడండి. శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. అది ఎప్పుడు జరిగింది? వీళ్ళు ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు? 3వ రోజున. వీరు సంభాషించుకునే సంగతులను 3వ రోజు, అంటే మన లెక్కల ప్రకారంగా ఆదివారమున, మన లెక్కల ప్రకారంగా శుక్రవారమున ఏం జరిగింది? ఆయన శిలువలో వేలాడుతున్నారు. వేలాడుతూ ఉన్నప్పుడు శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి ఆయనను దూషించిరి. ఈ సంగతులను ఆదివారం రోజున సంభాషించుకుంటున్నారు, ఆదివారం రోజున జ్ఞాపకము చేసుకుంటున్నారు. గడిచిన శుక్రవారం ఇలా జరిగింది అని సంభాషించుకుంటున్నారు. 31వ వచనంలో చూడండి. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాసము చేయుచు వీడితరులను రక్షించెను, తన్ను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజుగు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చునప్పుడు మనము చూసి నమ్మిదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా శిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. ఆలోచించండి. దారిని 29లో ఉంది. మార్గమును వెళ్ళుచున్నవారు ఆయనను దూషించారు. తర్వాత శాస్త్రులు ఆయనను దూషించారు. తర్వాత శిలువ మీద నేరం చేసినటువంటి వారు, పక్క శిలువలలో వేలాడుతున్న వారు కూడా ఆయనను దూషించినారు. ఏమని? శిలువ మీద నుండి దిగిరమ్మని. శిలువ మీద నుండి దిగిరమ్మని. శిలువ మీద నుండి దిగి రావటం గొప్ప అద్భుతం ఏమీ కాదు. ఆలోచించండి. మన ప్రభు ఆశ్చర్యకరుడు. మనుషుని ఊహకు అందని కార్యాలు చేసేవాడు. వారికి తెలుసు చనిపోతే ఎలా లెగలడని. అందరికీ తెలుసు కదా, చచ్చిపోయినాడు మరలా బతుకుతాడా. అందుకనే వారు ఏమంటున్నారు? శిలువ మీద నుండి దిగిరా అంటున్నారు. అంటే నువ్వు మరణం అవ్వకుండా రా బయటికి. శిలువ అది ఎందుకు వేస్తారు? మరణించటానికి వేస్తారు. శిలువ మీద నువ్వు మరణానికి వెళ్లకుండా ఆ మేకులు తీసుకుని రా అని అంటున్నారు. కానీ ప్రభు గొప్పవాడు. మనిషిని ఊహ ఏంటంటే ఒకడు మరణిస్తే తిరిగి లేగడు కనుక నువ్వు మరణించక ముందే మేకులు తీసుకుని రా అంటున్నారు. కానీ ప్రభు గొప్పవాడు. మన ఆలోచనకు అందడైన, మన ఊహకు అందడైన. అందుకనే ఆయన ఆరాధనకు పాత్రుడు. భూమి మీద ఇంకెవరు ఆరాధనకు పాత్రులు కారు. వీరు అనుకున్నట్టుగా మేకులు ఓళ్ళాక్కుని రండి అన్నట్టుగా కాక, అదే మేకులకు దిగబడి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున ఆయన ఏం చేశారండి? ఇప్పుడు ఇది గొప్ప మెరకలు.
ఇది నీ ఊహకు నా ఊహకు మానవ మేధస్సు కందని అద్భుతం. సమాధిలో నుండి 3వ రోజున లేచారు. అది గమనించండి బాగా. సమాధిలో నుండి 3వ రోజున లేచినారు. ఎంత గొప్ప దేవుడో. ఈ సంగతులను 3వ రోజు ఆదివారమున ఎమ్మాయమ్మన మార్గమునకు వెళ్ళుతూ ఆ ప్రభువుని గురించి సంగతులను తలపోసుకుంటూ ఉన్నారు. జరిగిన సంగతులను సంభాషించుకుంటూ ఉన్నారు. ఇదే ఆరాధన. జరిగిన సంగతులను మరలా నెవరేసుకోవటం, ఆయనను స్తుతించటం, ఆయనను ఘనపరచటమే నిజమైన ఆరాధన. ఆరాధనలో 2 ప్రాముఖ్యతలు ఉన్నాయండి. అది మీరందరూ గమనించాలి. అది బైబిల్లో ఉన్న సత్యం. ఆరాధన ఆయన్ని జ్ఞాపకం చేసుకోవటం, రొట్టు రసపాత్ర పొందుకోవటము ఆరాధన. మరి ఆయన దగ్గరకు తీసుకొచ్చినవి స్తుతియాగ ద్రవ్యములు అంటారు. అనగా స్తుతించి ద్రవ్యములు వేయాలి. అది ప్రాముఖ్యమైంది. అది ఎవరెయ్యాలా? బైబిల్ ప్రకారంగా ఎవరెయ్యాలంటే ఎవరు ఆరాధన చేస్తున్నారు? పాపాలు ఒప్పుకుని బాప్తిసం తీసుకున్న వారే కదండి. పాపాలు ఒప్పుకుని బాప్తిసం తీసుకున్న వారే కదా ఆరాధన చేస్తున్నారు. అలాగని మిగిలిన వారు కూడా అలాంటి వారైతేనే అర్పణలు అర్పించాలి. బైబిల్ చెప్తుంది అది. మీరు అలాగే చేయాలి త్వరలో. ఎందుకన్నా ఇక పాపంలో ఉండటానికి లేదు. ఇక్కడ కడగబడిన వారు, బాప్తిసం పొందిన వారు పాపములోని ఇంకా కొనసాగించడానికి కుదరదు. ఎందుకనగా ఆయన ఆరాధన చేయాలి. ఆ జరిగిన సంగతులు ఎవరిని గురించి? మన కొరకే ఆయన శిలువ వేయబడిన సంగతులవి. మన కొరకే ఆయన ప్రాణం పెట్టిన సంగతులవి. అందుకనే ఆరాధనకు యోగ్యులు ఎవరంటే ఎవరైతే పాపములు ఒప్పుకున్నారో. 2, ఒప్పుకున్న పాపాన్ని విడిచిపెట్టాలి. 3, మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు మనస్సు, నీ మనసు కాదిక. రక్షణలో, ఆత్మలో తిరిగి జన్మించడంలో ఉండాల్సిన వారే గమనించుకోవాలి బాగా. అలాగా పరిశుద్ధులుగా మార్చబడిన వారు ఆ ప్రభు బల దగ్గరికి రావచ్చు. కానుకలను సమర్పణ చేయవచ్చు. ఆ కానుకలను అంగీకరించబడతాయి. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యోధ యేసు ప్రభువుని అప్పజెప్పటానికి 30 నాణ్యాలు బేరం కుదుర్చుకున్నాడు. 30 నాణ్యాలు ఇచ్చిన తర్వాత యేసు ప్రభు ఎవరో అని స్పష్టంగా తెలియటానికి ఆయనను ముద్దు పెట్టుకుని ఆ భటులకు, ఆ బంట్రోతులకు, ఆ సైనికులకు ఆయన అప్పజెప్పాడు. 30 నాణ్యాలు పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏడ్చాడు, నీతిమంతుడు నేను అప్పజెప్పాను అని. మరలా ఎవరి దగ్గరైతే అవి తీసుకున్నాడో వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి, నేను పాపం చేశాను, ఇగో ఈ ధనాన్ని మీరే తీసేసుకోండి అంటే, ఆ ధనం వాళ్ళు ఏం చేశారండి? ఆ ధనాన్ని ఏం చేశారండి? పాపపు ధనం అది. వాడు పాపములో ఉండగా ఇచ్చినటువంటి కాసులై, పాపముతో ఉండగా ఇచ్చినటువంటి ఆ కాసులను వాళ్ళు ఏం చేశారు? దేవాలయములో వేయటానికి, ఉండిలో వేయటానికి వీలు లేదన్నారు. ఆ కానుకల పెట్టెలో వేయటానికి వీలు లేదు అన్నారండి. ఎందుకు? యోధ పాపంలో ఉన్నాడు. ఆ పాపి ధనం కానుకల పెట్టెలో వేయకూడదు.
యోధా పాపము క్షమించుకొని కడుక్కుని శుద్ధైతే బాగుండిపోయేది. కానీ ఆయన అలా కాకుండా పాపములోనే ఉన్నాడు. కాబట్టి ఈ ధనాన్ని 30 వెండి నాణ్యాలను పట్టుకుని ఒక బహిర భూము కొన్నారట. కానుకలు పెట్టలేయలేదు, బహిర భూము కొన్నారు. ఆ భూమి ఎందుకు కొనుక్కున్నారు, ఎందుకు కొన్నారంటే ఎవరైనా యెరూషలేములోనికి వచ్చి అకస్మాత్తుగా చనిపోతే వారు పరదేశులుగా ఉంటారు కాబట్టి ఆ భూమిలో పాత పెట్టొచ్చని ఆ భూమిని కొన్నారే తప్ప, అంటే ఎలాగ ఉపయోగించారో చూడండి. పాపుల ధనాన్ని ఎలా ఉపయోగించారో చూడండి. పరిశుద్ధుల ధనం దేవుని సేవకు, దేవునికి అవసరం. పాపులుగా ఉన్న ఆ యోధా ధనాన్ని ఎవరో పరదేశులు పాతి పెట్టడానికి ఒక భూమిని కొన్నారే తప్ప దాన్ని వారు కానుకలు పెట్టులో వేయలా, కానుకలు పెట్టులో వేయలేదు. గమనించాలి. అందుకు ఇక్కడ బాప్తిసం పొందకుండా ఉన్నవారు ఇక కాలయాపన ఏమీ చేయొద్దు దయచేసి. ఏమండి, మనం ఏదైనా అంత ఉప్పుని తీసుకుని జేబులో వేసుకుని తిరుగుదామండి. ఇంత ఉప్పు జేబులో వేసి తిరుగుదాం. సొక్క ఎలా ఉంటుంది, శరీరం ఎలా ఉంటుంది? ఉప్పుగానే కూర్చుంటుందా? ఉండి గొల్దు సొక్కాయి, ఉండి గొల్దు బట్ట మారిపోతుంది. ఆ ఉప్పు సౌడంతా కదమ్మా శరీరానికి పట్టి. పాపం కూడా అంతే. కాబట్టి యోబు గ్రంథంలో ఉంది, పాపముని చేతిలో ఉండుట చూసి విడిచిపెట్టి అంటున్నాడు. విడిచిపెట్టిన వారే ఆరాధన చెయ్యాల, విడిచిపెట్టిన వారే కానుకలు వేయాల. ఆ పాపములో ఉన్న వ్యక్తులు యేసు ప్రభుని శిలువ మీద నుండి దిగిరమ్మన్నారు, కానీ ఆయన మరణమునే జయించి వచ్చినారు. అది గొప్పది. అందుకనే ఆయనను ఆరాధిస్తున్నాము, అందుకనే ఆయనను మనము సేవిస్తూ ఉన్నాము. ఆయన క్రియలను బట్టి ఆయన్ని ఆరాధించాలండి. ఆయన క్రియలను బట్టి ఆయన్ని మనము ఆరాధన చేయాలి. మన క్రియలు ఎలాంటివి అంటారు? మన క్రియలట మురుకు గుడ్డల లాంటి అట. మన క్రియలు మురుకు గుడ్డలండి. మన క్రియల్లో ఏదైనా మంచిది ఉందా? మనలో మంచిది ఉందా? లేదు. మన చూపు మంచిది కాదు, మన మాట మంచిది కాదు, మన తలంపులు మంచివి కావు. ప్రభు చూపు ఆ జక్కేం చూశాడు, అంతే ఆయనకి రక్షణ వచ్చింది. చూపు లేని గుడ్డోడు వచ్చాడు, ఉమ్ము వేసి బురద వేసి ఆ గుడ్డివాని కళ్ళకు పూసి శిలోహం అనే కోనేటికి వెళ్ళి కడుక్కో అన్నారు. చూపు పొందాడు. ఆయన నిలువెల్ల ఆరోగ్యవంతుడే. ఆయన వస్త్రములో ఆరోగ్యం, ఆయన ఉమ్ములో ఆరోగ్యం, అసలు ఆయనే ఆరోగ్యం. మనము అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు స్వస్థత కొంచెమైనను లేని పాపుల. అందుకనే ఆయనను క్రియలను బట్టి మనం ఆరాధించాలి. రండి, కీర్తనలు 77వ కీర్తన 12వ వచనమండి. 77వ కీర్తన 12వ వచనము. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. కీర్తనాకారుడు ఏమంటున్నాడు? నీ కార్యమంతయును నేను ధ్యానిస్తాను అంటున్నాడు. నీ కార్యమంతయు, నీ క్రియలంతయును నేను జ్ఞాపకం చేసుకుంటాను. ధ్యానించడం అనగా తలపోసుకోవటం, జ్ఞాపకము చేసుకొనుట, ఆయనను గుర్తు చేసుకొనుట, ధ్యానించుట. లోకాసు వార్త 24:19 చూడండి.
ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు, ఎవరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు అని అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు, ఎమాయము మార్గములో వారు ఆయన క్రియలను ధ్యానిస్తున్నారు. ఆ క్రియలను బట్టి వారు జ్ఞాపకం చేసుకోవటంలో ఆరాధన చేస్తున్నారు. మీరు ఇంటి దగ్గర ప్రార్థనలో ప్రభు శిలువను జ్ఞాపకం చేసుకోకుండా, నాయనా నువ్వు నా కొరకు మేకులు దగ్గర గొట్టబడ్డ ఒక మాటైనా నువ్వు చెప్పకుండా ప్రార్థన చేయకూడదు. ఎందుకనగా ఎల్లప్పుడూ ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటూ, నా కొరకే కదా, నేను ఎంత దౌర్భాగ్యురాలిని అనుకోండి, నేను ఎంత దౌర్భాగ్యుడినయ్యా, నా చేతులతో చేసిన పాపమునకు బదులు నీ చేతులలో మేకులు దిగబడ్డాయని ఆయన క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఇక్కడ అంటున్నారు, ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు, పునరుద్ధానుడైన యేసు ప్రభు, వారికి తెలియట్లేదు ఎవరొచ్చారు మనతోటి, గుర్తుపట్టలేదు. అప్పుడు ఆయన అడిగినప్పుడు వారు ఏమన్నారు చూడండి, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. నజరేయుడైన యేసుని, లోకాసు వార్త 24:19 నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రభు క్రియలు శక్తివంతమైనవి, అందులకే ఆయనకి స్తోత్రము కలుగును గాక, ఆయనకు ఘనత కలుగును గాక. మనము 1 యోహాను 3:8 చూస్తే అపవాది క్రియలు కనపడుతున్నాయి. యేసు ప్రభు ఎందుకు వచ్చారు భూమి మీదకి? అపవాది క్రియలు లయపరుచుటకే వచ్చెను అన్నారు. అపవాది క్రియలు లయపరుచుటకే ఆయన వచ్చారు. అందుకనే ఆయన ఆరాధనకు పాత్రుడు, స్తుతులకు యోగ్యుడై ఉన్నాడు. ఆయన క్రియలు దేవుని శక్తితో ఉన్నవి. అప్పుడప్పుడు నేను అంత మంచిదని తెలుసా నీకు అని చెప్పావా? ఎవరికైనా అక్క చెప్పావా లేదా? ఒకవేళ నేను మంచివాడిని మంచిదాన్ని నువ్వు చెప్పుకున్నంత మాత్రాన నీలో ఏమీను లేదు. ఆయన క్రియలు, ఆయన చేసినవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దారిలో ఒకరినొకరు సంభాషించుకున్నారండి. హైదరాబాద్ ప్రయాణం వెళ్తారు కదా అయ్యగారు, ఎప్పుడైనా దేవుని గురించి సంభాషణ చేసావా? వెళ్తారు కదా, గవర్నమెంట్ పనిలోకి వెళ్తారు కదా, కొంత టైం కూడా మీకు ఇస్తారు కదా కూర్చోటానికి. ఆ టైంలో ఆ ఇంట్లో ఇలా జరిగిందంట, లేకపోతే ఈ పేటలో ఇలా జరిగిందంట అని సంభాషించుకుంటారు కదా. మరి ప్రభువుని గురించి ఏమైనా సంభాషించావా? ప్రభువుని గురించి సంభాషించుకోవాలి, ఆయన క్రియలను ధ్యానించాలి. ఆయన శక్తివంతమైన క్రియల ద్వారా అపవాది క్రియలను ఏం చేశాడు? ఆయన నాశనము చేసినాడు. అపవాది క్రియలను ఏం చేశాడండి? ఆయన నాశనము చేసినాడు. అందుకనే ఆయనను ఆరాధించాలి. ఇక రెండవదిగా ఆయన ఆశ్చర్యమును బట్టి ఆయనను ఆరాధించాలి. ఆయన ఆశ్చర్యమును బట్టి, ప్రభువే ఆశ్చర్యం. అందుకని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అనే పేరు ఆయనకుంది. ఆయన ఆశ్చర్యం, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. 105వ కీర్తన 5వ వచనం చూడండి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా. జాను సైలెంట్, మాట్లాడ కూర్చో. చూడండి, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు వంశస్థులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన
ఆశ్చర్య కార్యములు మనం ఏం చేయాలండి? జ్ఞాపకమును చేసుకోవాలి. శిలువ మరణం ఒక అద్భుతం, శిలువ మరణం ఒక ఆశ్చర్యం, ఒక ఆశ్చర్యం ఉంది. అమ్మ వింటున్నారా? పిల్లలు అందరూ వింటున్నారా? ఒక ఆశ్చర్యం ఉంది. అది మార్కు శుభవార్త చదవండి. మార్కు శుభవార్త 15వ అధ్యాయము. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 44వ వచనం చూడండి. 44వ వచనం చూడండి. 44వ వచనం. పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయనా అని ఆశ్చర్యపడి, ఆయన శిలువలో చేసిన కార్యాలలో ఒక కార్యము పిలాతుకి ఆశ్చర్యాన్ని కలగచేసింది. పిలాతు ఏమన్నాడు? ఇంతలోనే చనిపోయేనా అని అతనిని అడిగాను. ఆశ్చర్యపడి శతాధిపతిని పిలిపించి అడిగాడు. అంటే చాలా దినాలు శిలువలో వేలాడుతూ ఉంటారే గాని చనిపోరు. ఆ మేకులు లో నుండి రక్తం కారి 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 ఆ నాలుక ఇక జీవం లేకుండా, తడి లేకుండా ఆరిపోయి గాలి పీల్చుకోవటానికి శ్వాస వెళ్లకుండా ఆగిపోయి గడియ వచ్చేంత వరకు కొందరు 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఇంకా వేలాడుతూనేమంటారట. ఆ కింద పడిన రక్తానికి జంతువులు వచ్చి ఇంకా కొన ఊపిరి ఉండగానే వేలాడుతున్న వారిని పీకు తింటాయి. పైనుండి పగల సమయంలో గెద్దలు కళ్ళు పొడుచుకుని చంపుతూ ఉంటాయి. కానీ ప్రభు అంతలోనే చనిపోయారు. అంతకుముందు ప్రభు ఏం చెప్పారు? నా ప్రాణమును పెట్టుటకు నాకు అధికారం ఉంది, నా ప్రాణమును తిరిగి తీసుకొనుటకు కూడా నాకు అధికారం ఉంది అని చెప్పారు. అందుకనే ఆయన పని శిలువలో సమాప్తమైపోయింది. గమనించినాడు. ఇగో నిర్గమాకాండంలో ఉన్న వాక్యాన్ని ఇంకా నేను నెరవేర్చలేకపోయాను. మా అమ్మగారు మాతోటే ఉన్నారు. మా అమ్మ బాధ్యతను కూడా నేను తీర్చుకోవాలి అని, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అమ్మ బాధ్యతను యోహానుకు అప్పచెప్పేస్తున్నారు. లేఖనాలన్నీ నెరవేర్చేస్తున్నారు. ఇక నిందించుటకు అవకాశం ఏమీను లేదు. అలా చెప్పిన తర్వాత ఆయన ఏం చేశారు? దేవా, నా ఆత్మను నీకు అప్పజెప్పుకొనుచున్నానని తల వంచినారు. అంతే. అంటే తన మరణము ఆయన చేతిలోనే ఉంది కాబట్టి వెంటనే ఆయన మరణించినాడు. పని అయింది, డ్యూటీ అయిపోయింది. తండ్రి చిత్తం నెరవేర్చేసినారు. ఆ గిన్నె తాగాలన్నారు, ఆయన తాగేసినారు, భరించినారు. నీ పాపములు నా పాపములను భరించడం అయిపోయింది. 3 గంటలకు అంత సమ్మతం అయిపోయింది. 9 గంటలకు ప్రారంభమైంది ఆ రోజు ఆ మరణ యాత్ర కదండి. 3 గంటలు అయ్యేటప్పటికి అదంతా సంపూర్తి అయిపోయింది. 3 గంటలప్పుడు ఆయన ఏలి లామా సబక్తానని మాట్లాడటం మొదలుపెట్టి సమస్తమైందని చెప్పి తల వంచినారు. పిలాతుకి ఆశ్చర్యమైంది. ఆయన ఇంతలోనే మరణించిన, అవును, ఆయన అంతలోనే మరణించినారు, అంతలోనే తిరిగి లేచినారు. అంతే కదండి. అంతలోనే మరణించినారు, అంతలోనే తిరిగి లేచినారు. అందుకనే ఆయన ఆరాధనకు పాత్రుడు. అందుకనే ఆయనను ఆరాధించాలి. మూడవదిగా ఆయనను ఇంపుగా ఆరాధన చేయాలండి. ఇంపుగా ఆరాధన చేయాలి. ఇంపుగా అంటే ఎలా ఆరాధన చేయాలమ్మా? నువ్వు ఆరాధన చేస్తే దేవుని మనసు కదిలించబడాలి. నువ్వు ఆరాధన చేస్తే దేవుడు నీ ఆరాధనకు తన్మదయం చెందాలి. అదేంటో అర్థమవుతుందా? లోతైన భావం తెలుస్తుందా?
లోతుగా ఆరాధన చేయటం ఏమిటి అనేది అర్థం కావాలి మనకి. ఆరాధించడంలో లోతైన అనుభవం, ఆరాధించడంలో లోతైన అనుభూతి నీలో ఉండాల. నీ ఆరాధన వెంటనే ఆయన అంగీకరించి ఆయన వాగ్దానం చేస్తాడు. ఈ ఆదివారం ఆరాధన దేవునికి అందేది ఎలాగా ఉందా? ఆరాధనకు హృదయము, ఆరాధనకు ఆత్మ సహాయముతో మనం ఆరాధించాలి. కీర్తనలు 104వ కీర్తన 104వ కీర్తన 34వ వచనం. ఆయనను గూర్చిన నా ధ్యానము ఏమనుందండి? ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. ఎమాయము మార్గములు వారు వెళుతున్నప్పుడు సంభాషించిన సంభాషణ పునరుద్ధానుడైన యేసు ప్రభుకి ఇంపుగా ఉన్నది గనుక ఆ సంభాషణలో ఎవరు వచ్చారండి? పునరుద్ధానుడు. వారికి తెలియకుండానే వారితో ఉన్నాడు. లోతైన ఆరాధన భావము నీలో లేనప్పుడు నీతో ఆయన ఉండడు. లోతైన ఆరాధన భావము నీవు కలిగి ఉంటే ఆయన నీతోనే ఉంటాడు. ఆయన నీ ఆరాధనకు తన్మయం చెందుతాడు, నీకు వాగ్దానము చేస్తాడు. మరలా చదువుతున్నాను 104:34. ఆయనను గోర్చిన నా ధ్యానం ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవాయందు సంతోషించేదను, నేను యెహోవాయందు సంతోషించేదను అన్నారు. నిగమ ఆదికాండము 8వ అధ్యాయములో నోహోవు ఆరాధన. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన నాగ్రహణించి, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, పవిత్ర పశువులన్నిటిలోనన్నీ తీసుకొచ్చి నోహోవు బలిపీఠం కట్టి దేవునికి బలార్పణ చేసి ఆరాధన చేసినప్పుడు లోతైన ఆరాధన చేశాడు గనుక ఆ ఆరాధన నాగ్రహించినారు దేవుడు. హృదయ స్పందన లేదు మనకి. నేను జ్ఞాపం చేస్తుంటాను మన సంఘాల్లోని ఎప్పుడును. యేసు ప్రభు గాయాల్లో రక్తం కారిందంటే మనకు కళ్ళంపడి నీళ్ళు రావండి. అవును కదండి, కళ్ళంపడి నీళ్ళు రావు. నీళ్ళు వస్తే విశ్వాసవి. నీళ్ళు రావట్లేదంటే నీ హృదయం స్పందన లేదు బట్ట. ఆదివారం మందిరంలో కూర్చున్నాం, మన తాలూకా ఎవరో బయట ఉన్నారు. ఎవరో వచ్చి చెప్పారు, ఆయన అండి వెళ్ళిపోతూ పడిపోయాడండి, కాలు ఇరిగిపోయిందండి, పడిపోయాడండి, లేకపోతే యాక్సిడెంట్ అయిందండి, కోమలోకి వెళ్ళిపోయాడండి, మీ ఊడంట కదండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఎలా కూర్చుంటా? అటు మావాడు కాదులే, అయితే అయిందిలే అంటావా? అప్పుడు బోరుమని ఎడుతా. నీ పాపాల కొరకు శిలువలో మరణించినాడని చెప్పినప్పుడు నీ హృదయం కదలబడలేదంటే నీ ఆరాధన దేవుని దగ్గరికి ఎలా వెళ్తుంది? నీ ఆరాధన దేవుని దగ్గరికి ఎలా వెళ్తుంది? రొట్టు ముట్టుకుంటాం, రసపాత్ర తాగేయటం కాదు. స్పందన, నీలో స్పందన లేక ఆరాధన చేయకూడదు. నోహోవు స్పందించినాడు. నోహోవు హృదయపూర్వకంగా ఆరాధించినాడు. నోహోవు హృదయపూర్వకంగా దహన బలి అర్పించిన తర్వాత 21వ వచనంలో అప్పుడు యెహోవా ఇంపైన, అంటే నోహోవు ఆరాధన ఎలా ఉందండి? ఇంపుగా ఉన్నది. నోహోవు యొక్క ఆరాధన దేవునికి ఇంపుగా ఉన్నది. నోహోవు బలిపీఠం కట్టి బలి అర్పించినప్పుడు ఆకాశమందు దేవుడు తన్మదయం చెందినాడు. ఆ బలి నాగ్రహించినాడు.
మరి యేసు ప్రభు శిలువలో మరణించినప్పుడు పరలోకమందున్న దేవుడు తన కన్నీరుని కార్చినాడు. అందుకని ఆ దృశ్యం చూడలేక చీకటిని పంపినాడు, మబ్బును పంపినాడు. తన కుమారుడు తన నిమిత్తమై చేసిన త్యాగాన్ని దేవుని మనసే బాధపడింది. అంత గొప్ప ఆరాధన ప్రభు తను తాను సమర్పించుకొనటంలో, దహన బలి నరికి అది ఆ శరీర అవయవాలు కాల్చడం ఎలాగో జరిగిందో ప్రభు అలాగానే జరిగాడు. అలా జరిగితే తన ముద్దులు ప్రియ కుమారుడు ఈ పాపులందరి కొరకు ఎలా మరణించినారని ఆయనే అవక్కయ్యారు. మనలో ఆ భావం ఉన్నప్పుడే మన ఆరాధన పరలోకము చేరుతుంది. ఊరికని తినడం, స్పందన నీలో, స్పందన ఆత్మ సంబంధమైన స్పందన నీలో కలిగినప్పుడే నీ ఆరాధన ఆయనకు ఇంపుగా ఉంటుంది. మలాకీ గ్రంథం అండి పాత నిబంధనల పుస్తకాలలో చివరి పుస్తకం మలాకీ 3వ అధ్యాయము. మలాకీ 3వ అధ్యాయము 3వ అధ్యాయము. అమ్మా కూర్చోండి, మీరు వెళ్ళొద్దు, మీరు సౌండ్ ఇక్కడ చేయొద్దు, కూర్చోండి, మనసు ప్రభు మీద ఉంచుకోండి. 3:4 చూడండి. అప్పుడు మునుపటి దినములలో ఉండునట్లును పూర్వపు సంవత్సరాలలో ఉండునట్లును యోదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండదు. మత్తయి సువార్తకు ముందండి, మలాకీ 3:4. అప్పుడు యోదావారును యెరూషలేము నివాసులు చేయు నైవేద్యము యెహోవాకు ఇంపుగా ఉండును. బబులోనులో ప్రవక్త మలాకీ చెప్తూ ఉన్నాడు, మీరు వెళ్తారు యెరూషలేమునకు, అక్కడ మీరు ఆరాధన చేస్తారు, మీ ఆరాధన దేవుడు ఆ కాలములో ఇంపుగా నాగ్రహిస్తాడు. అనగా యేసుక్రీస్తు కాలానికన వారి ఆరాధన దేవునికి పరలోకానికి వెళతాదని అర్థం. కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన సంగతులను బట్టి మనం ఆరాధించాలి, ఆయన క్రియలను బట్టి మనం ఆరాధించాలి, ఆయన ఆశ్చర్యాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. ఆయనను ఇంపుగా ఆరాధన చేయాలి. తలలు వంచండి, మోకరిల్లండి. మోకరిల్లండి ప్రతి ఒక్కరు.